హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే 48 నుంచి 50 క్వశ్చన్ల దాకా ఈ వీడియోలో ఉంటుంది. కానీ దాదాపుగా 100 నుంచి 150 దాకా క్వశ్చన్లు కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి సంబంధించిన జీకే మరియు దాని సరౌండింగ్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. అందువల్ల ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్ అంటే టీచర్స్కి కానీ, ఎస్ఎస్సి వాళ్ళకి కానీ, ఆర్ఆర్బి వాళ్ళకి కానీ, ఆర్పిఎఫ్ వాళ్ళకి కానీ ఈ నిర్వహించబోయే అన్ని ఎగ్జామ్లకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియో అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరంలో మొదటి తుఫాను 2024లో మొదటి తుఫాను అల్వరో ఇటీవల ఎక్కడ విధ్వంసం సృష్టించింది? ఆన్సర్ మడగస్కర్. సెకండ్ క్వశ్చన్, ఇటీవల చర్చల్లో ఉన్న 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరి పుస్తకం? ఆన్సర్ మనోజ్ ముకుంద్ నరవానే. ఈయన మాజీ చీఫ్ ఆర్మీ స్టాఫ్. మాజీ చీఫ్ ఆర్మీ స్టాఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్, 2024లో యునెస్కో 46వ సెషన్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవరు అధ్యక్షత వహిస్తారు 46వ సెషన్కు? ఆన్సర్ ఇండియా. మన భారతదేశం 2024 యునెస్కో 46వ సెషన్కు అధ్యక్షత వహిస్తారు. అయితే 45ది ఎక్కడ జరిగిందయ్యా అంటే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. 45వ సెషన్ సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు? ఆన్సర్ దివ్యకృతి సింగ్. గుర్రపు స్వారీలో అర్జున అవార్డు అందుకున్న తొలి మహిళా భారత అథ్లెట్. అయితే 2024లో అర్జున అవార్డులు ఎంతమందికి ఇచ్చారంటే 26 మందికి ఈ అర్జున అవార్డులు 2024లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో దేశంలోనే అత్యుత్తమ స్వచ్ఛ రాష్ట్ర బిరుదును ఇటీవల ఎవరు అందుకున్నారు? సో ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ కంపల్సరీ అనమాట. ఆన్సర్ రాష్ట్ర పరంగా అయితే మహారాష్ట్ర స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానంలో ఉంది. అయితే సిటీ పరంగా అయితే ఇండోర్, సూరత్ ఈ రెండు సేమ్గా ఉన్నాయన్నమాట. ఈ సిటీ పరంగా ఈ రెండు అందుకున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు ఈ రెండు అందుకున్నాయి. సిక్స్త్ క్వశ్చన్, దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? సో దేశంలోనే అతిపెద్దదండి. సో ఇది కూడా జీకే కానీ కరెంట్ అఫైర్లో కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఇది మహారాష్ట్ర. ముంబై మరియు నవీ ముంబైలని ఈ అటల్ సేతు కలుపుతుందన్నమాట. సో దీని పొడవు ఎంతయ్యా అంటే 21.9 కిలోమీటర్లు ఈ అటల్ సేతు పొడవు. అయితే దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ఏదయ్యా అంటే ఇది కూడా అటల్ సేతు నిలిచింది. సో అందువలన ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే దాదాపుగా 3 సార్లు వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మకర సంక్రాంతి సందర్భంగా మకర విళక్కు పండుగ ఎక్కడ నిర్వహించారు? ఇది కూడా చాలా ఇంపార్టెంటే. మకర విళక్కు. ఆన్సర్ కేరళ. దీని సరౌండింగ్లో ఉండే కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. అయితే ఈ మకర విళక్కు ఎక్కడ జరిగింది అంటే శబరిమలలో ఈ మకర విళక్కు జరిగింది. ఈ పండగ శబరిమలలో జరుపుకున్నారు. అయితే దీనికి రిలేటెడ్ క్వశ్చన్, పొంగల్ పండుగను ఎక్కడ జరుపుకుంటారయ్యా అంటే తమిళనాడు. పొంగల్ వచ్చేసి తమిళనాడు, అట్టుకల్ వచ్చేసి కేరళ. అట్టుకల్ పండుగ కేరళ, ఓనం పండుగ ఇది కూడా కేరళ అవుతుంది. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద పౌర విమాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ ప్రారంభమైంది? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ ప్రారంభమైందంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ హైదరాబాద్కి రిలేటెడ్ క్వశ్చన్ ఏమిటయ్యా అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విలీన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. అది సెప్టెంబర్ 17న ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడు జరుపుకోవాలి అని? సెప్టెంబర్ 17న హైదరాబాద్ విలీన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, అలీనుద్దమ 19వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఉగండా రాజధాని కంపాలలో ఈ 19వ అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అయితే ఈ అలీనోద్యమ స్థాపన ఎప్పుడు జరిగిందయ్యా అంటే
1961 బెల్గ్రేడ్లో జరిగింది. 1961 బెల్గ్రేడ్లో అయితే ఈ అలీన్ ఉద్యమ స్థాపన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇటీవల ఎక్కడ నిర్మించారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆన్సర్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ నిర్మించారు. దీని ఎత్తు 206 మీటర్లు ఉంది. ఓకే, అయితే దీని తర్వాత చూస్తే సేమ్ ఇటీవల కాలంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది కూడా అంబేద్కర్ విగ్రహమే. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ అంటే యూఎస్ఏలో దీన్ని నిర్మించారు. ఏంటయ్యా అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. క్లారిటీగా చూడండి అయ్యా, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే యూఎస్ఏ. ఓకే, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ. కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామ్కి ఈసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అయోధ్యలో రామ మందిరాన్ని ఏ శిల్పి శైలిలో నిర్మించారు? అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏ శిల్పి శైలి? ఆన్సర్ ఇది నాగర శైలి. ఓకే, నాగర శైలి ఈ అయోధ్య మందిరం నిర్మాణం జరిగింది. అయితే వీటికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఈ శ్రీరామ మందిరం వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపురా. నెక్స్ట్ విగ్రహం తయారు చేసింది అరుణ్ యోగిరాజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అరుణ్ యోగిరాజ్. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది అంటే జనవరి 22, 2024న ఇది ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగింది. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇటీవల భారత్లో పర్యటించిన యుఎన్ జనరల్ అసెంబ్లీ 78వ సెషన్కు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డెన్నిస్ ఫ్రాన్సిస్. ఈయన పేరు డెన్నిస్ ఫ్రాన్సిస్. దీనికి రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? యుఎన్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ విజయలక్ష్మి పండిట్. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బీసీసీఐ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించింది? కల్నల్ సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆన్సర్ రవిశాస్త్రి మరియు ఫారూక్ ఇంజనీర్. అయితే కల్నల్ సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏ రంగంలో ఇస్తారా అంటే ఇది క్రికెట్ అబ్బా. ఈ క్రికెట్ రంగంలో ఇది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ పురుషుల T20I క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సూర్యకుమార్ యాదవ్. 2023 పురుషుల T20I క్రికెట్ ఆఫ్ ది ఇయర్ సూర్యకుమార్ యాదవ్. సేమ్ రిలేటివ్ క్వశ్చన్. టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ ఎవరయ్యా అంటే ఉస్మాన్ ఖవాజా. ఉస్మాన్ ఖవాజా టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్. అయితే వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ విరాట్ కోహ్లీ. సో ఈ 3 క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు లాస్ట్ టైం. ఆన్సర్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్. ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ 75వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈయన ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ రాష్ట్రపతి 6వసారి ఇది రావడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 43 ఏళ్ల వయసులో డబుల్స్లో గ్రాండ్ స్లామ్ గెలిచిన అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రోహన్ బోపన్న. 43 ఏళ్లలో డబుల్స్ గెలిచిన మొదటి వ్యక్తిగా రోహన్ బోపన్న రికార్డ్ అయితే నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ఏ స్టార్టప్ భారతదేశపు మొదటి యూనికాన్గా అవతరించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 ఓన్లీ ఇది. 2024 ఏ స్టార్టప్ మొదటి యూనికాన్? ఆన్సర్ క్రూటీన్. ఓకే, క్రూటీన్. సెకండ్ అయితే ఫర్పియోష్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనిల్ లాహోటీ. అనిల్ లాహోటీ ట్రాయ్ యొక్క చైర్మన్గా ఇటీవల నియమితులయ్యారు. అయితే ట్రాయ్ ఏ యాక్ట్ ప్రకారం ఏర్పడింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1997 యాక్ట్ ప్రకారం ట్రాయ్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఎవరు నియమితులయ్యారు లేదా ఎన్నికయ్యారు? ఆన్సర్ చంపై సోరెన్. చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ రాజీనామాతో చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం యొక్క యూపీఐ చెల్లింపులు ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి యూరోపియన్ దేశం. ఆన్సర్ ఫ్రాన్స్.
యూపీఐతో ఫ్రాన్స్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్కు రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ప్రపంచంలోనే అబార్షన్ను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన మొదటి సర్వే నౌక ఏది? సర్వే నౌక అని అన్నారు. ఆన్సర్ ఐఎన్ఎస్ సంధ్యాగ్. ఐఎన్ఎస్ సంధ్యాగ్ ఇది ఒక సర్వే నౌక. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, తాజాగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియంను ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం ఏరియాలో ఇది శంకుస్థాపన జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఆన్సర్ గోవా. సో దీనికే రిలేటెడ్ క్వశ్చన్, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును మొదట ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ మొదటగా ప్రవేశపెడితే ఆమోదించింది మాత్రం గోవా నిలిచింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చించిన కార్ టీ సెల్ థెరపీ దేనికి సంబంధించింది? CAR-T సెల్ థెరపీ దేనికి సంబంధించింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ క్యాన్సర్. దీన్ని ప్రారంభించింది ఎవరయ్యా అంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ CAR-T సెల్ థెరపీని ప్రారంభించారు. ఓకే. CAR అంటే కైరామిక్ యాంటీజెన్ రిసెప్టర్. కైరామిక్ యాంటీజెన్ రిసెప్టర్ CAR అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవ ఎక్కడ ప్రారంభించబడింది? వెరీ ఇంపార్టెంట్ అండి. హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవ ఎక్కడయ్యా అంటే ఉత్తరాఖండ్. ఓకే. ఇస్రో ఇటీవల వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DSను ఈ రాకెట్తో ప్రయోగించారు. వెరీ ఇంపార్టెంట్. ఆ రాకెట్ పేరు GSLV F-14. GSLV F-14తో ఇన్సాట్ 3DSను ప్రయోగించారు. ఎవరయ్యా అంటే ఇస్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 58వ జ్ఞాన్పీఠ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సో దీంట్లో నుంచి మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇక్కడ వస్తే 58వ జ్ఞాన్పీఠ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ జగద్గురు రామభద్రాచార్య మరియు గుల్జార్ గారు. ఈ ఇద్దరిని 58వ జ్ఞాన్పీఠ అవార్డుతో సత్కరించారు. అయితే జ్ఞాన్పీఠ అవార్డు యొక్క నగదు బహుమతి ఎంతయ్యా అంటే 11 లక్షలు. నెక్స్ట్, అయితే ఈ జ్ఞాన్పీఠ అవార్డు మొదట ఎవరు అందుకున్నారు? ఆన్సర్ జి శంకర్ కరూప్ గారు. మలయాళానికి ఇది వచ్చింది. అయితే ఇంగ్లీష్లో మొదటిగా ఎవరు అందుకున్నారయ్యా అంటే అమితావ్ ఘోష్. వెస్ట్ బెంగాల్కు చెందిన అమితావ్ ఘోష్ అందుకున్నారు. నెక్స్ట్, తెలుగు భాషలో మొదటివారు, ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగు భాషలో మొదటివారు ఎవరయ్యా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇది 1970లో. ఓకే. 1970లో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాషలో మొదటిసారిగా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? సమ్మక్క సారలమ్మ జాతర ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ తెలంగాణలో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ గుజరాత్. ఓకే. ఇక్కడ కన్ఫ్యూజన్ కాకండి. సుదర్శన్ సేతు అంటే గుజరాత్, అటల్ సేతు అంటే మహారాష్ట్ర. ఓకే. అటల్ సేతు సముద్రంపై, సుదర్శన్ సేతు గుజరాత్లో నిర్మించారు. సో ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం పరిగణలో తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే మొదటి వేద గడియారం ఎక్కడ ప్రారంభించారు? ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి వేద గడియారం ఆన్సర్ ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మొదటి వేద గడియారం ప్రారంభించారు. ఓకే. దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ ఉజ్జయినికి ఏమిటయ్యా అంటే భారత మొదటి యూనిటీ మాల్ ఎక్కడయ్యా అంటే ఉజ్జయినిలోనే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో మొదటి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ సిక్కిం. మొదటి రైల్వే స్టేషన్ ఎక్కడయ్యా అంటే సిక్కింలో 2024లో దీన్ని శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశ లోక్పాల్ పదవికి ఎవరు నియమితులయ్యారు? భారతదేశ లోక్పాల్ పదవికి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ మాణిక్ రావ్ లోక్పాల్ పదవికి నియమితులయ్యారు. ఈయన ఎవరి ప్లేస్లో నియమితులయ్యారయ్యా అంటే పినాకి చంద్రబోస్ ప్లేస్లో ఈయన నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల మొదటి AI సమ్మిట్ 2023లో ఒప్పందం ఎక్కడ జరిగింది?
ఏఐ సమిట్ 2023 ఒప్పందం. ఆన్సర్ బ్లెచ్లే. ఓకే, ఇక ఏఐ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 3 చూసుకుందాం. మొదటి ఏఐ టీచర్ పేరేంటయ్యా అంటే ఐరిస్. ఇది కేరళలో స్టార్ట్ అయిందనమాట ఏఐ టీచర్. నెక్స్ట్ మొదటి ఏఐ మూవీ ఏమిటయ్యా? ఐరా అనేది మొదటి ఏఐ మూవీ. ఫస్ట్ ఏఐ సిఇఓ మీకా. ఓకే, ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో టైమ్అవుట్ అయిన మొదటి ఆటగారు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టైమ్అవుట్ అయిన మొదటి ఆటగాడు ఆన్సర్ ఏంజెలా మాథ్యూస్. శ్రీలంకకు చెందిన ఏంజెలా మాథ్యూస్ మొదటిసారిగా టైమ్అవుట్ అయిన ఆటగాడుగా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధాన సమాచార కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హీరాలాల్ సమారియా. ఓకే, హీరాలాల్ సమారియా. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఓకే, 2023 ప్రపంచ కప్ గెలిచింది ఆస్ట్రేలియా. రన్నర్ అప్ ఇండియా. ఇది ఎక్కడ నిర్వహించారంటే ఇండియాలోనే నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బూకర్ ప్రైజ్ 2023ని ఇటీవల ఎవరు అందుకున్నారు? బూకర్ ప్రైజ్ 2023 ఆన్సర్ పాల్ లించ్. ఓకే, పాల్ లించ్ గారు బూకర్ ప్రైజ్ 2023 అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 మొదటి ఎడిషన్ యొక్క మస్కట్ ఏమిటి? ఇక్కడ మస్కట్ అడిగారు. ఓకే, ఎడిషన్ యొక్క మస్కట్ ఆన్సర్ మస్కట్ ఏంటయ్యా అంటే ఉజ్వాలా. ఓకే, ఉజ్వాలా మస్కట్. అయితే ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, న్యూఢిల్లీలో ఈ గేమ్స్ అనేవి జరిగాయి. మొదటి స్థానం ఎక్కువ కప్పులు గెలుచుకుంది హర్యానా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఎఫ్సిసి యొక్క COP28 సమావేశం ఎవరి అధ్యక్షన ప్రారంభమైంది? ఆన్సర్ డాక్టర్ సుల్తాన్ జావేరి అధ్యక్షన COP28 సమావేశం ప్రారంభమైంది. ఓకే, అయితే ఈ COP28 ఎక్కడ జరుగుతుంది అంటే యూఏఈలో జరుగుతుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చల్లో ఉన్న సిల్కయారా టెన్నల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉంది ఇది. ఓకే, ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో అయితే ఉంది. ఇది యమునోత్రి ఎక్స్ప్రెస్ వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 24వ హార్న్బిల్ ఫెస్టివల్ 2023 ఎక్కడ ప్రారంభమైంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. హార్న్బిల్ ఫెస్టివల్ అంటే మనకు గుర్తు రావాల్సింది నాగాల్యాండ్. ఎప్పుడు ప్రారంభమవుతుందయ్యా అంటే డిసెంబర్ 1న. ఈ పండగ 10 రోజుల పాటు జరుగుతుంది. ఓకే, ఈ ఫెస్టివల్ 10 రోజుల పాటు జరుగుతుంది. ఎక్కడ? ఫస్ట్ నాగాల్యాండ్. ఎప్పుడు ప్రారంభం అంటే డిసెంబర్ 1. ఎన్ని రోజులు నిర్వహిస్తారంటే 10 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు మారారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 84వ గ్రాండ్ మాస్టర్ ఆన్సర్ వైశాలి రమేష్ బాబు. 84th గ్రాండ్ మాస్టర్గా నిలిచారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా దేనిని ఎంపిక చేసింది? ఆన్సర్ రిజ్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. దేనికి? 2023కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఖాదీ మాతికాల మహోత్సవ్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్లో వెళ్ళిన మొదటి ఉపగ్రహం ఏమిటి? ఇక్కడ చూడాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి. స్పేస్లో వెళ్ళిన మొదటి ఉపగ్రహం ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అండి ఇవి. ఆన్సర్ స్పుత్నిక్ 1. మొదటి ఉపగ్రహం ఏంటయ్యా అంటే స్పుత్నిక్ 1. ఎప్పుడు వెళ్ళింది? 1957లో స్పేస్లోకి ప్రయోగించారు. అయితే ప్రయోగించిన దేశం ఏమిటయ్యా అంటే సోవియట్ యూనియన్. అప్పట్లో సోవియట్ యూనియన్గా పిలిచేవారు, అదే రష్యాని సోవియట్ యూనియన్గా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్లో వెళ్ళిన మొదటి వ్యక్తి అయితే యూరీ గాగరిన్. ఓకే, మొదటి వ్యక్తి యూరీ గాగరిన్. మొదటి ఉపగ్రహం స్పుత్నిక్ 1. ఓకే, అయితే మొదటి ఉపగ్రహం పోయింది మాత్రం 1957. వ్యక్తి పోయింది 1961 ఏప్రిల్ 12న. ఓకే, 1961 ఏప్రిల్ 12న యూరీ గాగరిన్ గారికి ప్రయోగించారు. అయితే పంపిన దేశం కూడా సేమ్, సోవియట్ యూనియన్, రష్యా పంపించింది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై మొదటగా అడుగుపెట్టింది ఎప్పుడయ్యా అంటే 1969 జూలై 20న. ఓకే, 1969 జూలై 20న మొదట వెళ్ళింది యూరీ గాగరిన్, కానీ ఆయన అడుగు పెట్టలేదు, దిగలేదు. కానీ
మొదట అడుగుపెట్టింది ఎవరే అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు 1969 జూలై 20న. ఈయనతో పాటు బాజ్ ఎల్డిన్ కూడా ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బాజ్ ఎల్డిన్ వీరిద్దరూ 1969 జూలై 20న చంద్రునిపై మొదటి అడుగు పెట్టారనమాట. దీనికి అనుగుణంగా ఇంటర్నేషనల్ లూనార్ డే జూలై 20న జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ లూనార్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా యొక్క మొదటి ఉపగ్రహం ఏంటయ్యా అంటే ఆర్యభట్ట. వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియా మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఎప్పుడు ప్రయోగించారంటే 1975. ఓకే, 1975లో ఆర్యభట్టను ప్రయోగించారు. అయితే ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా నుంచి స్పేస్కు వెళ్ళిన మొదటి వ్యక్తి. రాకేష్ శర్మ మొదటి వ్యక్తి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. మోస్ట్ ఇంపార్టెంట్గా క్విక్ రివిజన్లో భాగంగా ఈ క్వశ్చన్స్ తీసుకున్నాం.